ఈరోజు నువ్వు చీకట్లోనే ఉండొచ్చు, చీకట్లాగే నీ జీవితం ఉండొచ్చు. ఆ చీకట్లోంచి ప్రార్థన చేయి, ఆ చీకట్లోంచి స్తుతి చేయి. చీకటిని దేవుడు ఏం చేస్తాడు? వెలుగ్గా మారుస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్ యువర్ డార్క్నెస్ టు లైట్. కాబట్టి ఆ శక్తి దేనికి ఉందంటే నీ నోటుకుంది. నీ నోరు తెరువు, ఎప్పుడు కూడా మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉంటే ఆలోచించుకుంటే అంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా బంధకాలు ఇంతే. నిజంగా పౌలు శీల వారి జీవితం అంతే. నిజంగా ఎవ్వరు లేరు వారికి సహాయం చేయడానికి. కానీ అది దేవునికి సేవకులంటే, దేవుని ప్రజలంటే దే నో హౌ టు ఓవర్కమ్. వారు దుఃఖంగా ఉన్నా దుఃఖంగా ఉండరు, వాళ్ళు బంధించబడి ఉండరు. వారు చేతులకి కాళ్ళకు సంఖ్యలు వేసి జైల్లో వేసినా వారు విడుదలగానే ఉన్నారు. ఎందుకంటే వారిలో ఎవరున్నారు? క్రీస్తు వారిలో ఉన్నాడు. ఈరోజు క్రీస్తు నీలో ఉంటే మౌనంగా ఉండవు, నువ్వు ప్రార్థన చేస్తావు, స్తుతులు పాడతావు. కాబట్టి ఈరోజు ఆ చీకట్లో వారు ప్రార్థన చేసి మహాభూకంపం వచ్చింది. చెరసాల పునాదులు వణికాయి, చెరసాల డోర్స్, జైలు డోర్స్ తెరవబడ్డాయి. వారు చేతుకున్న సంఖ్యలు విరిగిపోయాయి.